హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారందరూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము అధ్యక్ష మండలం వారు మనకి ఇచ్చినటువంటి అంశం వేదనాభరిత మనస్సుతో క్రీస్తుతో నడుచుట. పోయిన వారం ఏం నేర్చుకున్నారు? సహయాత్రికుడైన పునరుద్ధానుడైన. ఓకే, సహయాత్రికుడు అంటే మనతో దేవుడు నడుస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనతో ఉంటాడు, ఎవరితో నడుస్తాడు, ఎవరితో దేవుడు నడుస్తాడు అనే విషయాలు మనం పోయిన వారం నేర్చుకుందాం. ఈరోజు మనమే దేవునితో నడవాలి. పోయిన వారం దేవుడు మనతో నడిచాడు, ఇప్పుడు మనము దేవునితో నడవాలి. ఎలాంటి పరిస్థితుల్లో దేవునితో నడవాలి అంటే చెప్పండి అంశం. వేదన భరితమైన మనస్సుతో క్రీస్తుతో నడవాలి. మనం ఎప్పుడు దేవునిలో నడుస్తామంటే సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు దేవునితో నడుస్తాం. మరి ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతాం అయ్యా అంటే మనసు కాస్త బాధగా ఉన్నప్పుడు గుడికి రాము కదా. వేదన కాస్త అనిపించింది అనుకో, ఇంకా దేవుడు అసలు మనకు కనపడ్డు. సో అది నిజమైనటువంటి భక్తి సాధనం కాదు. నిజమైనటువంటి భక్తి పరులు ఏం చేస్తారంటే కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వెంబడిస్తారు, సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి వెంబడిస్తారు. మనం ఏం చేసామంటే దీన్ని హాస్పిటల్ తయారు చేసినాం, హాస్పిటల్గా మలుచుకున్నాం మనం. దేన్ని? దేవుని మందిరాన్ని. ఏంటంటే హాస్పిటల్కి ఎవరు వెళ్తారు? మనం కూడా అంతే. ఏదైనా అవసరం ఉంటేనే వస్తాం గుడి, ఏదైనా అవసరం ఉంటేనే అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటాం, ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేస్తాం, లేదంటే పక్కన పెట్టేస్తాం. సో దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఎల్లవేళలా ఆయనతో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తుతో మనం ఎలా నడవాలంటే వేదనాభరితమైనటువంటి మనసుతో ఉన్నప్పుడు కూడా నడవాలి. చూద్దాం, కొన్ని విషయాలు మనం చదువుకున్న లేఖన భాగాల్లో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. దేవుడు మనతో ఎలా ఉంటాడు, మనం దేవునితో ఎలా ఉండాలి అనే విషయాలు నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము మనం చదువుకున్న మొట్టమొదటి పాత నిబంధన గ్రంథములో నుంచి మొదటి పాఠముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందునట్లు నేను వెళ్ళుదుననుచున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నారంటే ఖడ్గము తప్పించుకున్న వారై జనులు అరణ్యములో దయనొందిరి. ఎలా ఉన్నారంట? ఖడ్గము తప్పించబడినటువంటి వారు. నిన్న పిడుగుబడింది, పిడుగుబడి వాళ్ళు బాధలో వాళ్ళు ఉన్నారు. పక్కన వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అమ్మయ్య బతికిపోయినవరా, కొద్దిలో అయితే చచ్చిపోదాం, మేము ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం అన్న వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు. జస్ట్ మిస్ అయింది మాకు, లేకపోతే మేము కూడా ఈ సమయంకి ఉండేవాళ్ళం కాదు అనే సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాం కదా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే వారు ఖడ్గము నుండి తప్పించబడినటువంటి వారై, చదవండి ఆ మాటను, ఖడ్గమును తప్పించుకొనిన వారై జనులు అరణ్యములో. అరణ్యం అంటే ఏమీ దొరకదు, ఏమీ దొరకనటువంటి పరిస్థితి, ఏ ఆదరణ ఉండదు, మంచినీళ్ళు సరిగ్గా దొరకవు, భోజనం దొరకదు, నీడ సరిగ్గా దొరకదు, ఒకే దోమలు పిచ్చి పిచ్చిగా కొడతాయి. ఇలాంటి అరణ్య సందర్భములో ఒక్కొక్కసారి మన జీవితాలు అరణ్యం గుండా ప్రయాణించినట్లుగా అవుతాయి. ఎవరు మందలించేవారు లేరు కదా. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా కదా. ఎంతమంది ఉన్నారు, సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉంటాయి? బోలెడు నీళ్ళు ఉంటాయి, కానీ ఒక చుక్క కూడా తాగడానికి పనిచేయదు. సో ఒక్కోసారి మనకు నాకేంది ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకేంది మాలవంజర్లు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆ సమయానికి వచ్చేసరికి ఎవరు ఆదుకునేవారు, ఎవరు మందలించేవారు, ఎవరు సహాయం చేసేవారు ఎవరు కనపడరు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనం దేవునితో నడవగలిగితే
దేవుడు ఎలా ఉంటాడట? ఖడ్గము చేత తప్పించబడిన వారైనట్టుగా అరణ్యములో వారు దయనొందిరి. అరణ్యములో దయ పొందుకున్నారు. ఎక్కడ పొందుకున్నారు? అందరిలో కాదు, ఊర్లో కాదు, ఫంక్షన్ హాల్లో కాదు, అరణ్యములో వారు దయనొందిరి. అరణ్యములో దయనొందేంత స్థాయిలో వారు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నారు. కింద చూడండి, ఈ మాటలు ఎవరికంటే యూదా ప్రజలకు, యూదా వారికి ఇర్మియా గారు వ్రాస్తున్నారు ఈ మాటలు. యూదా వారితో ఇర్మియా గారి ద్వారా మాట్లాడినటువంటి మాటలు చూడండి. ఆ మాటలు మరలా చదవండి. ఖడ్గము తప్పించుకున్నటువంటి వారై జనులు అరణ్యములు దయనొందిరి కనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు ఈయన వెళ్ళాలనుకుంటున్నాడట. ఎవరైనా? దేవాది దేవుడు. నా బిడ్డలు అరణ్యంలో ఉన్నా నన్ను విడిచిపెట్టలేదు, ఖడ్గము పాలవుతున్నప్పటికీ నన్ను విడిచిపెట్టలేదు. అలా ఉన్నారు కనుకనే వారు ఖడ్గము నుంచి తప్పించబడ్డారు, అరణ్యములో దయనొందారు. చదివిన వాక్యాన్ని జాగ్రత్తగా మీరు వింటే, నేను చెప్పే వాక్యం అనగా ప్రసంగం మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఉన్నారు? ఖడ్గము తప్పించబడినట్టుగా ఉన్నారు. ఖడ్గము వారి నుంచి తప్పించబడింది. వారు దయనొందారు. ఎక్కడ దయనొందారు? అరణ్యములో దయనొందారు. కనుక వీరి దగ్గరికి నేను వెళ్తా. ఎందుకు వెళ్తా అంటే వారికి శాంతిని అనుగ్రహించడానికి వెళ్తా. చదవండి ఆ మాటను. వారికి విశ్రాంతి నొందునట్లు నేను వెళ్తా వారి దగ్గరికి. దేవుడు ఎవరి దగ్గరకు వస్తాడు అంటే, ఖడ్గము పాలవుతున్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండే వారి దగ్గరకు దేవుడు వస్తాడు. మనం అలా నడవాలి. దేవునితో ఎలా నడవాలి? ఎలాంటి పరిస్థితుల్లో నడవాలి? ఖడ్గము పాలవుతున్నప్పటికీ దేవుణ్ణి విడవకుండా నడవగలిగినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. అరణ్యమైనప్పటికీ ఎందుకు ఇంత భక్తి చేసినా ఏముంది లాభం అని అనుకుంటే దేవుడు నీ దగ్గరకు రావాలని అనుకోడు. నువ్వు దేవునితో నడవాలని నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో అప్పుడు దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. వారు అరణ్యములో విశ్రాంతి పొందుటకు నేను వారి యొద్దకు వెళ్ళి వారికి విశ్రాంతిని ఇస్తాను. వారు ఖడ్గము నుంచి తప్పించబడ్డారు. లేదంటారు ఎన్నిసార్లు మన ప్రయాణాలలో మన ప్రమాదాలు, ఎన్నిసార్లు మనకు ప్రమాదాలు తప్పాయి కదా. దేవుని మహాకృప. ఎప్పుడన్నా దేవానికి స్తోత్రం, నన్ను బ్రతికించినందుకు నీకు వందనాలను ఎప్పుడన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారా? చాలాసార్లు. నాకైతే బండి మీద వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు క్షణమాత్రంలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు బోలెడు ఉన్నాయి. అమ్మయ్యా దేవానికి స్తోత్రం అనుకునేది. ఎందుకంటే దేవుని కృప ఉన్నది. సంతోషంలోను దుఃఖములోను వేదనలోను దేవుణ్ణి వెంబడించే వారిగా మనం ఉండాలి. సంతోషంలో దుఃఖంలో కూడా దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. కాబట్టి అలా వెంబడించే వారిగా మనం ఉండగలిగితే దేవుడు మన యొద్దకే వచ్చి మనకేమిస్తాడట? విశ్రాంతిని ఇస్తాడట. చూడండి ఆ విషయాన్ని చూడండి ఒకసారి. ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళ్ళుదననుచున్నాడు. 3వ వచనం చూసినట్లయితే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? మనము ఆయన్ను ఎరిగి ఉండాలని. నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన్ని మర్చిపోకుండా ఉండాలని ఆయన నిన్ను ప్రేమిస్తాడు కదా. మనకు కష్టం వచ్చినప్పుడు మర్చిపోతాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనల్ని దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక కష్టం వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టొద్దు. మనం ఎగ్గొట్టడానికి, మందిరాన్ని ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో తెలుసా? మందిరాన్ని ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు. ఎవరో ఇంట్లో నా ఫంక్షన్ ఉందనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఆ దేవుణ్ణి వదిలిపెట్టడానికి సందర్భాలు. ఇందాక త్రాగడానికి సందర్భాలు మనం వెతికినాం. త్రాగకుండా ఉండడానికి సందర్భాలు దొరికినాయి? ఏమన్నా దొరికినాయా? ఏమి దొరకలేదు. మరి మీరు ఎగ్గొట్టకుండా ఉండడానికి సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
ఏం లేదు. దేనికి ఎగ్గొడతారు? చెప్పండి. మందిరాన్ని ఎగ్గొట్టడానికి సందర్భాలు ఎదుగుదాం. పెళ్ళి అంటే మందిరాన్ని మానేస్తారు, ఫంక్షన్ అంటే మానేస్తారు, ఎగ్జామ్ ఉంటే మానేస్తారు, ఇంకా ఇంట్లో చుట్టాలు వచ్చినా మానేస్తారు, వనభోజులైనా మానేస్తారు. ఏం మానేస్తారు? మందిరాన్ని మానేస్తారు. ఏ సందర్భం మానేయకుండా ఉండడానికి? ఏ సందర్భం లేదు. ఏ సందర్భానికైనా మానేస్తారు. పని వచ్చినా మానేస్తారు, లోన్ వచ్చినా మానేస్తారు, ఇంటి దగ్గర తెచ్చినా మానేస్తారు, చిన్న గొడవైనా మానేస్తారు, చేత కాకపోయినా మానేస్తారు, అలిగినా మానేస్తారు. ఏ సందర్భమైనా మందిరాన్ని మానేస్తారు. దేవుడు మనతో మాట్లాడే మాట ఏందో తెలుసా? వేదనాభరితమైన మనసుతో. వేదన వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి, సంతోషం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, అన్ని వేళలా నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూసారా, నువ్వు ప్రార్థించకపోయినా, వాక్యం చదివినా చదవకపోయినా, మందిరానికి వచ్చినా రాకపోయినా ఇంతవరకు బ్రతికే ఉన్నావు. దేన్ని బట్టి? అంత నీతిమంతురాలు అని బతికిన్నావా? అంత నీతిమంతుడు అని బతికున్నావా? ఎందుకో తెలుసా? శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు బ్రతికున్నావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక విడువక మన ఎడల కృప చూపుతున్నాడు. అందుకే ఆయన మన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మందిరాన్ని వదిలిపెట్టడానికి సందర్భం వెతకొద్దు. అసలు మానయొద్దు మందిరాన్ని. దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం మానయొద్దు. ఎందుకు మానయొద్దు అంటే, ఆయన నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, విడువక నా ఎడల కృప చూపుతా ఉన్నాడు కనుక నేను మందిరాన్ని మానను. వేదన వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, కన్నీరు వచ్చినా దేవునితో నడుస్తా. నేను నడుస్తా అంతే. ఎందుకు నడవాలని ఎవరన్నా అడిగితే ఈ వాక్యం చూపెట్టాను. ఎందుకు దేవుని సన్నిధిని అసలు నేను ఎంత చెప్పినా మానట్లేదు. ఎందుకు దేవుని సన్నిధిని ఎందుకు మానేయట్లేదు అని అంటే, దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నా ఎడల విడువక కృప చూపుతున్నాడు కనుక నేను దేవుని మందిరాన్ని మానేయనని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మందిరాన్ని నేను మానను అని చెప్పాలి, అని చెప్పే స్థాయికి రావాలి. అప్పుడు మాత్రమే కష్టం వచ్చినా దేవునితో నడుస్తారు, వేదన వచ్చినా దేవునితో నడుస్తారు, దుఃఖమైన దేవునితో నడుస్తారు. యోబు గారు అంతే నడిచారు కదా. భార్య మాత్రం వద్దులే, మంచిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి, కానీ ఇలాంటి స్థాయిలో కూడా, ఇలాంటి సందర్భాల్లో కూడా గుడికి పోతారా కదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మందిరాన్ని మానేయట్లేదు అంటే, శాశ్వతమైన ప్రేమతో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, విడువక ఆయన కృప చూపుతున్నాడు కనుక ప్రాణం పోయినా కూడా నేను ఆయన మందిరాన్ని వదిలిపెట్టను అనే తీర్మానానికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అలా గనక మనం చేస్తే, అనగా వేదన భరితంతో ఆయనను వెంబడిస్తే, 4వ వచనంలో ఏమంటాడంటే, చూడండి 4వ వచనంలో ఏమంటాడంటే, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నేను ఆల్రెడీ నువ్వు కట్టబడాలని అనుకుంటున్నావు. ఈ వేదన భరితమైనటువంటి ప్రయాణములో, కుటుంబములో, పరిస్థితుల్లో నన్ను వెంబడిస్తున్నావు కనుక నేను నీ యొద్దకు వచ్చి నిన్నేం చేస్తాను? కడతాను, ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాను. ఈ వేదనలో కూడా నన్ను వదిలిపెట్టలేదు కాబట్టి నేను నీ యొద్దకు వచ్చి నిన్ను విడువక నీ ఎడల కృప చూపి నేను నిన్ను కడతాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను ఆదరిస్తాను. చూడండి, ఇంకా 7వ వచనం చూస్తే, 7వ వచనం చూడండి. సంతోషముగా పాడుడి, ఉత్సాహధ్వని చేయుడు. ఎప్పుడు చేయాలి? బాధలో ఉన్నప్పుడు. అందుకే ఎవరన్నా చనిపోతే వాళ్ళ ఇంట్లో ప్రార్థన కూడికి పెడతారు. అసలు నిన్న ఒక ఆయన చనిపోయిండు కొత్తగూడెంలో. వాళ్ళెవరో హిందూస్.
చనిపోతే వారిని ఆ వాహనంలో నుంచి తీసుకెళ్తున్నారు దాన సంస్కారాలు చేయడానికి. ఆ వెహికల్ ముందు ఒక టీం ఉన్నారు, ఇది డప్పు కొట్టే టీము. వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారుగా, మామూలు ఇట్లే. వీళ్ళు బాధపడే వాళ్ళంతా ఇటు తిరిగి వాళ్ళని చూసి ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళు మామూలు డ్యాన్స్ వేయట్లే. నేను ఒక 10 నిమిషాల వరకు అక్కడ ఉండి వాళ్ళని చూశాను. అటు అటు శవాన్ని చూస్తున్నా, ఏడ్చే వాళ్ళని చూస్తున్నా, డ్యాన్స్ చేసే వాళ్ళని చూస్తున్నా, అందరినీ కనిపెట్టిన. అక్కడ ఏముందో తెలుసా? ఆ దుఃఖం లేదు అక్కడ. వీళ్ళు నాట్యం ఆడుతూ ఉంటే వాళ్ళని చూసి సంతోషించారు. అందుకే వేదన భరితమైనటువంటి పరిస్థితులలో యేసయ్య నీ పట్ల చేసిన అద్భుతాలను బట్టి సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, ఇంతకంటే దరిద్రమైన స్థితిలో ఉన్నారు, ఇంతకంటే వేదనకరమైన స్థితిలో ఉన్నారు, ఇంతకంటే ఘోరమైనటువంటి దుస్థితిలో అనేక మంది ఉన్నారు. నాకైతే అలాంటి పరిస్థితి ఇవ్వలేదు ప్రభు, నీకు స్తోత్రం అని దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఏమంటాడు తెలుసా? నువ్వు అలా ఉన్నావు కాబట్టి నేను వస్తాను, నిన్ను కడతాను, సంతోషంగా పాటలు పాడండి కదా. ఎవరైనా చనిపోతే ఏం చేస్తారో అక్కడ కూర్చొని పాటలు పాడతారు, భజన చేస్తారు. మనం కూడా అంతే. వారిని దాన సంస్కారాలు చేసేంత వరకు వారితో ఉండి మనం ఏం చేస్తాం? కుటుంబాన్ని ఆదరిస్తాం, సంతోషంగా పాటలు పాడతాం. ఎవరైనా చనిపోతే సంతోషంగా దుఃఖం ఏడవాలి కానీ సంతోషంగా పాటలు పాడతారా? కానీ క్రైస్తవంలో ఉన్నటువంటిది ఒక గొప్ప మర్మం ఏంటంటే, వీరు పరలోకానికి చేర్చబడ్డారని సంతోషిస్తారు, అంతేగాని దుఃఖపడరు. అందుకే పౌలు గారు అంటారు, మీరు దుఃఖపడకుండానట్లుగా, మరణించినటువంటి వారిని బట్టి మీరు దుఃఖపడకుండానట్లుగా మీకు ఒక విషయం చెప్పాలి అని పౌలు గారు చెప్తా ఉంటారు. కనుక ప్రేమ అనే దేవుని బిడ్డలారా, వేదనాభరితమైనటువంటి జీవితంతో మీరు ప్రయాణం చేస్తున్నారా? అయితే సంతోషంగా ఉండండి. దేవుడు మీ ఎంతకు వస్తానంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తానంటున్నాడు, విడువక నీ ఎడల కృప చూపుతానని దేవుడు అభయం ఇస్తున్నాడు. ఎవరన్నారు నేనున్నా నీకెందుకని అన్నారు, కానీ యేసయ్య అంటున్నాడు, నువ్వు మంచిదానివైతే నేను వస్తా అంటారు, నువ్వు మంచోడవైతే నేనెందుకు వెళ్ళిపోతా అని అంటారు. కానీ దేవుడు అట్లా కాదు, నువ్వు చెడ్డదానివైనా చెడ్డోడువైనా శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తా, విడువక నీ ఎడల కృప చూపుతా. ఎవరంటారండి? ఒక చిన్న నచ్చని పని చేస్తేనే వెళ్ళిపోతారు. అయ్యగారు ఏదన్నా చిన్న నచ్చని మాట ఏదన్నా అనుకో, అసలు ఎమ్మటే లేచి వెళ్ళిపోతారు. ఉండను కూడా, ఒక్క నిమిషం కూడా ఉండరు మందిరంలో. ఎందుకు చెప్పండి? దేవుని ప్రేమ తెలియదు కాబట్టి. దేవుడు నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడనే విషయాన్ని కనుక గమనిస్తే, ఆయన ప్రేమను బట్టి అందరిని ప్రేమిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కనుక నీ యొద్దకు వస్తాను, నిన్ను కడతాను, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి. చదవండి ఆ మాటను. సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరసకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి. ప్రకటించాలి, స్తుతి చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడించడానికి మనం సిద్ధపడాలి. చూడండి, మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠంలోనికి వెళితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. శ్రమలట మహిమకరములట. దేవునికి మహిమ కలుగును గాక. మీ నిమిత్తము నాకు వచ్చినటువంటి శ్రమలు. ఎవరంటున్నారు? పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని బట్టే వచ్చినాయి మాకు శ్రమలు, అయినా ఇవి మీకు మహిమకరములు, ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. శ్రమలు ఎప్పుడు మేలుకే వస్తాయి. కష్టం వచ్చిన పరుగున మందిరంలో గడుపుతారు. మనకు అసలు ఎంతటి ఆధిక్యత తెలుసా? అసలు ఊర్లో గుళ్ళు కట్టనీయరు. దేవుని మహాకృపను బట్టి మాలమంజర చేసుకున్నటువంటి పుణ్యమో ఏమో కానీ, నడి ఊర్లో చర్చి కట్టారంటే అసలు దేవుని మహాకృప. ఇది ఉచితమైన దేవుని మహాకృప. అర్థమవుతుందా? కాబట్టి బాధ అయినా, దుఃఖమైన, వేదనైనా విత్ ఇన్ సెకండ్లో ఊరికొచ్చి మందిరంలో
చక్కగా దేవుణ్ణి స్తుతించొచ్చు, దేవుని ఆరాధించు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ వెళ్తే ఈ శ్రమలు మీకు మహిమకరములై ఉన్నవి. ఈ హేతు చేత పరలోకమునందు భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంతరంగ పురుషుని యందు చూడండి, ప్రతి కుటుంబము శక్తి కలిగిన కుటుంబంగా ఉండాలి. ఎలాంటి శక్తి కలిగి ఉండాలో తెలుసా? ఏదైనా కుటుంబంలో జరగరా అనేది జరిగితే కుటుంబం అంతా ధైర్యంతో నింపబడాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ధైర్యపరచుకోవాలి. అలాంటి శక్తి కలిగిన కుటుంబంగా ఉండాలి. అంతేలే కానీ ఒకరిని చూసి ఒకళ్ళు ఏడ్చుకొని గుండె బలిగి అమ్మో మన బతికిట్ అవుతుందని అనుకోలేదమ్మా అంటే నువ్వే అంతగానం ఏడిస్తే నీ పిల్లలేం కావాలి, మీ ఆయన ఏం కావాలి, మూలన్న ముసలమ్మ ఏం కావాలి? ఏం చేయాలి? పోనీ ఇవి మనకు ఏంటిది? ఇవి మర్చిపోతున్నారు వాక్యం. పోనీలే, రికార్డ్ అవుతుంది, వాళ్ళని వింటారు. ఎందుకు శ్రమలు? ఎందుకు నీకు శ్రమ వస్తుందంటే నీకు అది మహిమకరమని ఎంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవి మహిమ కొరకే, ఈ మేలు కొరకే అని ఎంచి ప్రతి కుటుంబము ఏ దేవుని చేత ఈ భూమి మీద కుటుంబం అని పిలువబడుతుందో ఆ కుటుంబము దేవుని శక్తిని కలిగి ఒకరినొకరు ఆదరించుకునే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరినొకరు ధైర్యపరచుకునే వారిగా ఉండాలి. చూడండి, కిందికి వెళితే 15వ వచనం చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను విశ్వాసము ద్వారా నివసించినట్లుగా చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన, అది ఆయన ఆత్మ ద్వారా ఏ కుటుంబం అయితే బలపరచబడి ఉంటుందో ఆ కుటుంబము శ్రమలు, వేదనలు, భారభరితమైనటువంటి మనసుతో ఉన్నప్పటికీ దేవుని స్తుతిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని గణపరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అంతరంగమందు శక్తిని కలిగి ఉండాలి. ఆత్మ కలిగించు ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆత్మ ద్వారా బలపరచబడే కుటుంబంగా మనం మార్చబడాలి. ఈ వాక్యము నిన్ను బలపరిస్తే శ్రమ వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునితో సంతోషంగా నడుస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని ఒకటి స్పేర్ పెట్టుకుంటారో వారికి ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? మాట్లాడరేంది? ఉంటుందా ఉండదా? ఆల్రెడీ ఒక టిక్కీ ఇంట్లో ఉండి ఇంకొక టిక్కీ కూడా ఉందనుకోండి, చుట్టాలతో ఏమంటారు? రండి అమ్మా, 4 రోజుల దాకా మా ఇంట్లో ఉండరాదని అంటారు. అదే గిద్దడే ఉన్నాయనుకోండి బియ్యం, ఏమంటారు? ఈ ఆడ మేమే ఊరికి పోదాం అనుకుంటున్నాం అంటారు. భయం అవుతుందా వద్దా? అవునా కదా? అంతరంగములో శక్తి కలిగినటువంటి వారు దేనికి భయపడరు. ఎలా వస్తుంది శక్తి? దేవునితో నడవడం ద్వారా వస్తుంది. ఎప్పుడు నడవడం ద్వారా? వేదనాభరితమైనటువంటి అనుభవంలో కూడా దేవునితో నడిస్తే ఆత్మ వలన బలము పొందుకుంటాం, వాక్యము ద్వారా శక్తిని పొందుకుంటాం, మన ఆత్మీయ స్థితి బలపరచబడుతుంది. అర్థమవుతుందా? ఒక స్త్రీని జ్ఞాపకం చేస్తాను. షోనే మీరాలని ఒక స్త్రీ ఉంది. అసలు కొడుకు కావాలని ఆమె అడగలేదు, కానీ దేవుడు కొడుకు ఇచ్చాడు. ఒకరోజు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏం చేస్తారు? ఏడవాలి కదా. వామ్మో అయ్యా నాకు ఒక్క కొడుకు, అయ్యో వామ్మో 10 మందిని పిలిచి హాస్పిటల్కి పోవాలి, అంబులెన్స్కి ఫోన్ చేసి ఇక మన దుఃఖం ఏర్రై పారుతుంది. ఎన్ని బిందెలు పెట్టినా చక్కగా నీళ్ళ ఎద్దడంతా పోయింది, అంత బాధ ఉంటుంది. కానీ ఈ జ్ఞానవంతురాలైనటువంటి గుణవతి అయినటువంటి ఆ స్త్రీ ఏం చేసింది? గాడిదని పిలిచి గాడిదని తీసుకొచ్చి గాడిద కండ్లకు గంట కట్టి ఎక్కడికి ఏంది దైవజనుడు ఈ చచ్చిపోయిన పిల్లనేమో లోపల పెట్టింది. ఎందుకు ఇంత ధైర్యం అంటే శాశ్వతమైన ప్రేమతో నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు,
విడువక నా ఎడల ఆయన కృప చూపుచున్నాడనే ధైర్యము నాకుంది, ఆమెకుంది కదా. అదే సమయంలో దావీదు తన భర్త మీదికి వస్తున్నప్పుడు అబీగయీలు అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దైవజనుడికి ఏమేం కావాలో అన్నీ సర్దుకొని దైవజనుడికి ఎదురుగా వెళ్ళి ధైర్యంగా ఎదుట నిలబడి మోకాల్లోని సాష్టాంగ నమస్కారం చేసి ఈ తప్పిదములన్నిటిని క్షమించని ఏం చేసిందో తెలుసా? ఆయన చచ్చిపోయే స్థితిలో ఉన్న ఈమె ధైర్యంగా దైవజనుడిని ఎదుర్కొని, రాజును ఎదుర్కొని తన భర్తను కాపాడుకున్నది. అంత ధైర్యము ఎలా వస్తుంది అంటే భక్తి ద్వారానే సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు బలపరచబడాలి. చూడండి ఆ మాటను 15వ వచనం నుంచి చదివితే, అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున. చూడండి కింద వచ్చిన చూస్తే, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నా. మీరేం తెలుసుకోవాలి? దేవుని ప్రేమ ఎంత శక్తి గలది చెప్పరేంటండి అమ్మా? అదే ఎంత? చాలా అంటే మా దగ్గర చాలా బియ్యం ఉన్నాయంటే కొలత లేదా? ఉంటది. ఎంత? జ్ఞానమునకు మించినటువంటి, అంటే జ్ఞానమునకు మించినట్టేనంటే అసలు అంతు లేదనమాట. ఒకటి పక్కన 1000 సున్నాలు పెట్టినాం అనుకోండి, దాన్ని ఎంత చదువుతారు? చదవడానికి లేదు అసలు, అంటే అనంతం. సో దేవుని ప్రేమను కొలవడానికి లేదు. అందుకే మీరు దేవుని ప్రేమను తెలుసుకోవాలి అంటే దేవుని ప్రేమ ఎత్తెంత, లోతెంత, దాని వెడల్పు ఎంత, అదంతా తెలుసుకుంటే దేవుని జ్ఞానమునకు మించినటువంటి, చూడండి ఆ జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనే ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రేమను తెలుసుకునేంత శక్తి రావాలి. ఎంత దేవుని ప్రేమ అంటే విడువక శాశ్వతమైన ప్రేమతో విడువక ప్రేమించే నా దేవుని ప్రేమ అని తెలుసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం భయపడము. అంతే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము భయపడము. భయము లేకుండా ఆయన సన్నిధిలో నిరంతరంగా జీవిస్తాం. కిందికి వెళితే చూడండి, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయగల దేవునికి చూడండి ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ ఎంతో తెలుసా? నీ వేదనాభరితమైనటువంటి మనస్సుతో నీవు ఉన్నప్పుడు ఆయనతో నడవగలిగితే అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా ఆయన చేస్తాడు. అంతేలే కానీ వేదన రాగానే దేవుని వదిలిపెడితే నువ్వు అడిగే వాటి పక్కన ఉండవు, ఊహించేవి కూడా జరగవు. అర్థమవుతుందా? అడిగేవి జరగవు, ఊహించేవి కూడా జరగవు. ఏ పరిస్థితి ఎదురైనా దేవుని సన్నిధిని వదిలిపెట్టడం కానీ, దేవుని ప్రార్థన వదిలిపెట్టడం కానీ, ఆయన ప్రేమను గురించి మనము తెలుసుకోగలిగితే ఆయన సన్నిధిని మనము వదిలిపెట్టము. ఆయన సన్నిధి ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం వదిలిపెట్టము. చూడండి తిమోతికి రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను, అయినను చూడండి వాక్యము నిమిత్తము శ్రమ పడుతున్నాడట పౌలు గారు. వాక్యము కొరకు బంధింపబడి ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆయన బంధించారు, కానీ ఆయన్ని బంధించారు, కానీ వాక్యాన్ని బంధించలేకపోయారు. ఒకవేళ మిమ్మల్ని ఆటంకపరచొచ్చేమో, కానీ మీ అంతరంగంలో ఉన్నటువంటి భక్తిని మాత్రం ఆటంకపరచలేరు. మీ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆటంకపరచలేరు.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తే మీ మనసంతా ఎక్కడ ఉంటుందో తెలుసా? దేవుని మందిరంలోనే ఉంటుంది. దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు. ఈ వంక పెట్టుకొని అన్నిటికీ తప్పని పరిస్థితి, అయ్యా తప్పలేదయ్యా, తప్పలేదయ్యా, ఎన్ని సంవత్సరాలు తప్పలేదు? ఎన్ని సంవత్సరాలు? త్యాగం చేసేది ఎప్పుడు? ఎదురించేది ఎప్పుడు? దేవుని కొరకు నిలబడేది ఎప్పుడు? దేవుని కొరకు ఎదురాడి ఆయన సన్నిధి కొరకు ప్రాకులాడేది ఎప్పుడు? ఇంకా ఈ లెక్కన చెప్పాలంటే దానియేలు గారు వేదనాభరితమైనటువంటి మనసు కలిగినటువంటి ఒక్కసారి పోనీలే అని దండం పెట్టచ్చు కదా, విగ్రహానికి పెట్టలే. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా ప్రపంచ దేశమంతా ఆరాధిస్తా ఉంటే ఈ ముగ్గురు మాత్రమే కుదరని పని. ఈ వేదనాభరితమైనటువంటి పరిస్థితి ఎదురైనా మా దేవుడు ఆయన మాత్రమే విడిచిపెట్టరు. మలమల మాడిపోయి చచ్చిపోతారా? చచ్చినా పర్వాలేదు. చచ్చిపోతారా? వామ్మో, ఆడికి పోకపోతే ఇంకేమైనా ఉందా? ఏమని ప్రార్థన చేసుకొని పోవచ్చులే, రావచ్చు, చక్కగా కానుకేయచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, 2 నిమిషాలు మరలా వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. ఎందుకు? శాశ్వతమైన ప్రేమతో దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు, విడువుగా మా ఎడల కృప చూపుతున్నాడు, నో ప్రాబ్లం. వస్తాము, వింటాము, వెళ్ళిపోతాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంతే. అప్పుడు వేదనాభరితమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు దేవునితో ప్రయాణించకపోతే దేవుడు నీ ఎడల కృప చూపెట్టు కదా. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. చూడండి, మీ నిమిత్తమే మేము శ్రమలు పడుతున్నాను. చూడండి 10వ వచనం చూడండి. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. ఎందుకయ్యా వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుని వెంబడించాలి అని అంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటిదంటే, మరలా చూడండి ఆ విషయాన్ని. 10వ వచనం. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నీవు వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకోవాలి. ఇంత బాధ నేనా భరించేది? అస్సలు కుదరదు. అయ్యగారు మీరు అంత చెప్పు. ఒక్కసారి మనం నిర్ణయం తీసుకున్నామంటే అసలు ఏ సమస్య వచ్చినా అయ్యగారిని పిలిచి, అయ్యగారు ఏం చేయమంటారు చెప్పు, మీరు ఏం చేయమంటారు చేస్తా అనే వాళ్ళు ఉన్నారా? అయ్యగారిని ఎందుకు ఎడిగి బలేదున్నా, అయ్యగారు రావద్దు, అయ్యగారు మీరు ఎందుకు వెళ్ళండి, అయ్యా మీరు వెళ్ళిపోండి, అయ్యి మీరు వద్దులే అయ్యా, మాది మేము చూసుకుంటాం. ఒకవేళ కనుక నేను వెనక్కి వస్తే ఏం చెప్తా తెలుసా? ఇదే చెప్తా. ఏంటిది ఇది? మరలా చదవండి. ఏంటి? క్రీస్తు యేసునందు రక్షణ పొందవలెనని నేను వారి కొరకు అన్నిటికీ నేనెందుకు తలంచుకొని ఓర్చుకుంటున్నా? ఎందుకు ఓర్చుకుంటున్నా తెలుసా? నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి కొరకు. అంతే. చేతగాడి వాడనై ఓర్చుకోవట్లే. ఎందుకయ్య గారు వాడు అంతగానో తిడతా అంటే నేనైతే నా అసలు మెళ్ళ మీదకి 2 పడేది లేదు. రక్షణ పొందుట కొరకు అన్నింటినీ ఓర్చుకోవాలి. నువ్వు ఓర్చుకోకపోతే నీ ఇంటి వారు రక్షణ పొందరు. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? వారందరి కొరకు నేను ఓర్చుకుంటా. ఎందుకు? వారు ఏర్పరచబడినటువంటి వారు, వారి కొరకు రక్తం కార్చాడు దేవుడు. వారు మరణించకుండా రక్షణ పొందాలంటే నేను వారి కొరకు సమస్తము విషయములలో ఓర్చుకోవాలి. ఓర్చుకుంటున్నారా? యాడికి పోయిచ్చిన అనుకుంటున్నావు? నీకులాగా రోడ్లు తిరగటం కాదు, గుడికి పోయిచ్చిన. ఇంకోసారి నన్ను అన్నవనుకో నా సంగతి తెలియదు. అబ్బా ఓహో ఇదేనా, ఎంతసేపు నేర్చుకుని వచ్చింది. అయ్యగారు చెప్పింది మొత్తం వింటూనే ఉన్నా, నేను మైక్లో మొత్తం వింటూనే ఉన్నా. నీ ఓర్పు వలన ఎవరైనా రక్షింపబడ్డారా? అసలు ఓర్పు ఉంటే కదా. ఏంది ఇంత వ్యాధులు ఎవరు భరిస్తారయ్యా? ఇంత కఠినమా? అబ్బా మనిషికి ఉండాలి కొద్ది గొప్ప, మరి ఇంత కఠినం అయితే మేము అసలు ఓర్చుకోలేము. యేసయ్యను ఎంతగానో కఠినంగా శిక్షించారు.
అంత కఠిన శిక్షనైనా ఎలా ఓర్చుకున్నాడు దేవుడు? ఎందుకు ఓర్చుకున్నాడు అంటే మనమందరం రక్షింపబడాలని. మనమందరం రక్షింపబడాలని ఆయన ఓర్చుకున్నప్పుడు నీ ఇంటి వాళ్ళు రక్షింపబడాలని నువ్వెందుకు ఓర్చుకోవట్లేదు? నీ సంఘస్థులు రక్షింపబడాలని నువ్వెందుకు ఓర్చుకోవట్లేదు? ఈ వేదన భరితంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించట్లేదు ఎందుకని? వేరే వారి రక్షణార్థం నీకు అవసరం లేదు. వేరే వాళ్ళు ఆడబోతే నాకెందుకు? వాడికి నేను లోబడేది ఏంది? వాడేంది నాకు చెప్పేది? ఆవేంది నాకు చెప్పేది? ఇవాళ వచ్చిందా ఆ ముఖం చూసుకుందా ఎప్పుడన్నా అద్దంలో? నువ్వు నాకు చెప్పేంతదైనవా అంటే నీకు రక్షణ లేదు, నువ్వు ఉన్నటువంటి ఊర్లో ఉన్న వాళ్ళకి రక్షణ లేదు, నువ్వు ఉన్న సంఘంలో ఉన్న వారికి రక్షణ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మనం దేవుని వెంబడించాలంటే వేదన భరితమైన మనసుతో దేవుని వెంబడించాలి. రాళ్ళేస్తారు, పోతా ఉంటే రాళ్ళేస్తా ఉంటారు. రాళ్ళేస్తా ఉంటే వారు రాళ్ళేసినటువంటి వారి రక్షణార్థమై నువ్వు ఓర్చుకోవాలి. అది ఈరోజు నేర్చుకుంది. దేవుడికి చేతగాక ఓర్చుకోకుండా ఉండలే. దేవుడు చేతగాక కాదు, రక్షింపబడాలని. మరి నువ్వెందుకు వేదనాభరితంలో దేవుణ్ణి వెంబడించట్లేదు? ఎందుకు? అందుకే ఎవరు రక్షింపబడట్లే కదా. మీ సహనము, మీ ఓర్పు, మీ యొక్క ఓపిక మీ కుటుంబీకులకు తెలవాలి. నిన్ను చూసి నీ కాళ్ళు మొక్కి అబ్బా ఇంత ఓపిక మామూలుగా లేదు, ఎమ్మటే నేను అయ్యన్ని మానేసి నీ ఎమ్మట ఒక్క గుడికానా, అంత ఓపిక ఉందంటారా? ఎందుకు? శాశ్వతమైన ప్రేమతో మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు కనుక, విడువకని ఎడల చూపుతున్నాడు కనుక పోయిన కరెంటును మరలా రప్పించి పడుకొని ఆయన ఇంటికి పోతే బోలెడు పనులు ఉంటాయి, ఎక్కడన్నా పడుకోరాదు చక్కగా అని చెప్పేసి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా. శాశ్వతమైన ప్రేమగా దేవునికి మహిమ కలుగును. నువ్వు ఎక్కడ పడుకున్నా దేవుడు ఏమనట్లేదమ్మా. మరి ఎందుకు చెప్పు, చెప్పండి ఎందుకు? అదే కనుక నీకు ఆ ఆర్మీ ఉద్యోగం ఇచ్చి కూర్చోబెట్టి నిద్రపోతుంటే ఏం చేస్తారు? అసలు మనందరం ఆర్మీయే తెలుసా? ఏ ఆర్మీ? అది ఆ విషయం తెలిస్తే కదా. మనం సైనికులము, దేవుని పని సైనికులము, దేవుని పనిలో సైనికులు మనమంతా. సైనికులకు నిద్ర వస్తుందా? మన సైనికులమని తెలిస్తే కదా. మనకు ఒక గన్ను లేదా, మనకు ఒక డ్రెస్సు లేదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరందరి రక్షణార్థమై నేను ఓర్చుకొనుచున్నా. నీకు మీ కుటుంబంలో శ్రమలు వస్తున్నాయంటే నీ ఓర్చుకుంటే నీ కుటుంబం రక్షింపబడుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతుంది. నీ ఓర్చుకోకపోతే నిన్ను బట్టే నలుగురు నరకానికి వెళ్తారు. అర్థమవుతుందా? నీవు ఓర్చుకోకపోతే నిన్ను బట్టే నీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ నిత్య నరకానికి వెళ్తారు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఓర్చుకోవడానికి కొరకు. దేవుడే గనక ఓర్చుకోకపోతే ప్రపంచమంతా మునిగిపోయి, ప్రపంచమంతా నాశనం అయిపోయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాను చూసారా? ఇంటికి ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరు మాత్రమే వచ్చారు. ఎందుకో తెలుసా? వీరి వలన రక్షింపబడడానికి. సమరయ స్త్రీని ఎవరు ఏమనలేదంటారా? వామ్మో ఇవాళ వచ్చి నీతులు చెబుతుంది అమ్మో, ఇన్ని రోజులు తిరిగి అన్ని పోయినాయి అమ్మో, ఇప్పుడు వచ్చి మరలా వాక్యం చెబుతుంది అమ్మో, పాట పాడుతుంది అమ్మో, ఏలం చేయలేదంటారా? కానీ ఆమె ఎందుకు ఓర్చుకుందో తెలుసా? ఎందుకు ఓర్చుకున్నదో తెలుసా? వారందరూ రక్షింపబడాలని. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, దేవుని ప్రేమను ఎరిగినటువంటి వారులారా, మీరు ఓర్చుకుంటే అనేక మంది రక్షింపబడతారు. చెప్తున్నా, దేవుని సేవకునిగా చెప్తున్నా. మీరు ఓర్చుకుంటే, అపోస్తులైన పౌలు ఓర్చుకున్నాడు అనేకుల రక్షణార్థమై. మీరు ఓర్చుకోండి, మీ కుటుంబీకులు రక్షింపబడతారు. మీరు ఓర్చుకోండి, మీ సంఘస్థులు అనేక మంది రక్షింపబడతారు. మీరు ఓర్చుకోండి, మీ గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది రక్షణలోనికి వస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణార్థమై ఓర్చుకోవాలట. చూడండి మరొకసారి ఆ మాటను. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందాలనని వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. చూడు 2వ అధ్యాయము ఆ 10వ వచనములో ఏమంటున్నాడంటే, నేను అన్నిటి కొరకు ఓర్చుకుంటున్నాను. ఈరోజు నీకు ఓర్పు లేకపోవడం వలననే మీ ఇంట్లో రావట్లేదు. ఇది 100కి 200% నిజం.
నీకు ఓర్పు లేకపోవడం వలననే నీ కుటుంబీకులు మందిరానికి రావట్లేదు. ఇది 100% మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి పరిశీలించుకోండి. లేకపోతే చెట్ల పక్కన చెట్ల కింద కూర్చొనైనా మాట్లాడుకోండి. అయ్యగారు చెప్పింది నిజమే కదా. అంత కోపమా, మామూలు కోపం కాదా అనుకుంటారు అనుకోరా. అంటే ఈమెకు లేనట్టు ఆమె గురించి ఏం చెప్తా ఉంటది. సో ఏది ఏమైనా మొత్తానికి అందరం కలిసి ఓర్చుకుంటే అందరు రక్షింపబడతారు, అందరూ రక్షణలోకి వస్తారు. అప్పుడు వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడిస్తాము. రాళ్ళేస్తున్నారా మీ మీద, ఓర్చుకోండి, వారు రక్షింపబడతారు. అర్థమవుతుందా? ఏసయ్య ప్రక్కలో బల్లెము కూర్చున్నటువంటి వ్యక్తి మారు మనసు పొందాడు. ఈ దినము ఓర్చుకుంటున్నారా? మీ కుటుంబాలలో ఓర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడించడానికి ప్రయత్నం చేయండి. ఇక చివరిగా ఒక మాటని జ్ఞాపకం చేస్తాం. మనం చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగంలో నుంచి చూడండి ఒక్కసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను అది నేర్చుకోవాలి. ఈరోజు ఏం నేర్చుకోవాలి? మరలా చదవండి. ఎందుకు నువ్వు ఓర్చుకోవాలంటే యేసయ్య నిమిత్తం ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే నిన్ను ఇబ్బంది పెట్టేవారు రక్షింపబడడానికి, నిన్ను హింసించేవారు రక్షింపబడడానికి, నీ మీద నిందలేసేవారు రక్షింపబడాలంటే నువ్వు ఓర్చుకోవాల్సిందే. ఎవరి కొరకు? యేసయ్య కొరకు. ఇటు వీరి కొరకు, మధ్యవర్తివి నీవు. చూడండి ఉపద్రవములోను చూడండి ఆ పౌలు గారు ఎంత క్లియర్ గా చెప్తున్నాడంటే బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను అది నాకు సంతోషమే. కష్టం వచ్చిందా సంతోషం ప్రభువా, ఎందుకంటే నీ కష్టాన్ని చూసినటువంటి వారు వామ్మో ఈమెకి ఎన్ని కష్టాలు వచ్చినాయండి అని అనుకుంటారు. దాంట్లో నువ్వు సంతోషిస్తూ ఉంటే నీ సంతోషాన్ని చూసి వీళ్ళ గుడికి పోతే కష్టం వచ్చినప్పుడు కూడా సంతోషించుంటుంది, వీళ్ళ దేవుడు వీళ్ళకి సంతోషాన్ని ఇస్తాడు అనుకుంటా అని నేను చూసి నీవు వెంబడొస్తారు. అంతేలే కానీ నువ్వు నేను తేలిపోవాలి అని అంటే వద్దులే అమ్మాయి, ఏడుంటేనే బెటర్. ఆడిపోయి ఆడ ప్రార్థన చేసి వస్తారు, ఈడ కొట్టుకుంటారు, ఆడ ప్రార్థన చేసి వస్తారు, ఈడ తిడతారు, ఆడ ప్రార్థన చేసి వస్తారు, ఈడ అన్నీ అయితే మీకు దండం, మీ దేవునికి పోదండం చేసుకోండి, కానీ సౌండ్ తగ్గించి పెట్టండి. మీ భక్తి మీరు చేసుకోండి, సౌండ్ వినపడుతుంది, అందుకే మైకులు తీసేసి. ఎందుకు మన భక్తి 10 మందికి చెప్పుకోవడం? ఏమైనా ఉందా? అర్థం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కనుక పౌలు గారు ఏమంటుండంటే ఉపద్రవంలోను, కష్టాల్లోను, కన్నీళ్ళలోను, అన్నిట్లో నేనేం చేస్తున్నా? ఎవరైనా తిడితే ఏం చేస్తారు? లోపలికి పోయి ఎంత బాధ కదా, ఎంత బాధ అనిపిస్తుంది అంటే బాత్రూంలోకి పోయి ఏడ్చే వాళ్ళు కూడా ఎవరికి కనపడదు. కానీ క్రైస్తవులకు అది తగినది కాదు. ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి, దేవునికి మహిమ కలుగును గాక. సంతోషించాలి. వారు తిడుతున్నారంటే నువ్వు సంతోషించా. ఎందుకు అంటే వారు రక్షింపబడాలి. శత్రుమేష అబేద్నెగోలు అగ్నిగుండంలో ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? పౌలు శైలులు సెంట్రల్ జైల్లో ఉండి ఏం చేశారు? మరి మీరు ఏం చేస్తారు? ఇంటికి పోయి అయ్యగారు ఉన్నాడా, వెళ్ళిపోయిందా? అయ్యగారు ఉన్నాడా, వెళ్ళిపోయిందా? లేడు, వెళ్ళిపోయింది. రైట్. అయ్యగారు వెళ్ళిపోయిందంటే కథ ఇక మన రాజ్యం. దేవుడు అడిగిపోతాడమ్మా, దేవుడు అడిగిపోతాడు. అడిగిపోడు. పంతులు గారు వస్తాడు, పోతాడు. దేవుడు మాత్రం అంటి పెట్టుకొని ఉంటాడు. నీ అన్ని చూస్తాడు, నీ పడక, నీ నడక, నీ మాట అన్ని చూస్తాడు. పంతులు గారికి భయపడాల్సిన అవసరం లేదు. పంతులు గారిని చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా పంతులు గారిని చూసి భక్తిగా గారు అనాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు ఎట్లుంటారో అట్నే ఉండండి. చచ్చిపోతాను పరలోకానికి పోవడానికి ప్రయత్నం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అన్నింటిలో నేను ఓర్చుకుంటున్నానని
ఆ పౌలు గారు మాట్లాడుతున్నారు. చివరిగా ఒక మాటని జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తా. మనం చదువుకున్నటువంటి యోహాను సువార్త పాఠ్యభాగం యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. నా గొర్రెలను మేపుము, నీవు యవనస్తుడవై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని. ఇక్కడ దీని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు యేసయ్య దగ్గరకు రండి అయ్యా అంటే ఇప్పుడు ఎట్లున్నారు మీరు? మంచి వయసులో ఉన్నాం. ఏ వయసు? మనంతటా మనం నిర్ణయాలు తీసుకునేంత వయసు. గుడికి రావాలన్నా మన ఇష్టమే, ఎగ్గొట్టాలన్నా మన ఇష్టమే, ఓకేనా? ప్రార్థన చేయాలన్నా మన ఇష్టమే, చేయొద్దన్నా మన ఇష్టమే, ముందు రావాలన్నా మన ఇష్టమే, వెనక రావాలన్నా మన ఇష్టమే. ఇప్పుడు ఇది ఎవరి ఇష్టం? ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? యవ్వన ప్రాయంలో ఉన్నాం. ముసలిలో అయిన తర్వాత ఒకళ్ళు తీసుకురావాలంటే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు తీసుకురారు, వాడికి ఇష్టమైనప్పుడు తీసుకొస్తాడు. అంతేనా? ఎవరికి ఇష్టమైనప్పుడు తీసుకొస్తారు? అరే పోరా, తొందరగా బోధన పడరా, నేను లేవలేనురా, నన్ను తీసుకుపోరంటే ఆగు, రెడీ అవుతాను, ఆగు రాదని. ఇప్పుడు ఎవరిష్టం? వాళ్ళ ఇష్టం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, యవనస్తుడు అయినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు నడిచినవు బిడ్డ, ఒకనొక రోజున ముసలోడు అయిపోతావు. నీకు ఇష్టం కాని చోటికి నిన్ను నడిపిస్తారు. కాబట్టి అప్పటికంటే ఇప్పుడే నన్ను వెంబడించు. చదవండి ఆ మాటను, చదవండి. ఆ చివరి లైన్లో చూడండి, 18వ వచనం. చివరి లైను అని చెప్పి ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. 19వ వచనము చివరి లైన్, నన్ను వెంబడించు. ఏ సందర్భం చెప్పిండు? నువ్వు యవనస్తుడు అయినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, అప్పుడు నిన్ను ఎవడు ఏమండు. ముసలుడు అయిన తర్వాత నీకు ఇష్టం కాని చోటికి నిన్ను తీసుకెళ్తారు. కాబట్టి బిడ్డ గుర్తుపెట్టుకో, సీమోను పేతురు, నన్ను వెంబడించు చాలు. ఇంత స్టోరీ అంతా చెప్పి లాస్ట్లో ఏం చెప్పిండు తెలుసా? నన్ను వెంబడించు అంటే యవన ప్రాయంలో నన్ను వెంబడించు, సంతోషంలో నన్ను వెంబడించు, ముసలోడు అయినప్పుడు నన్ను వెంబడించు. అప్పుడు నన్ను వెంబడిస్తే, యవన ప్రాయంలో నన్ను వెంబడిస్తే, ముసలితనములో నేను నిన్ను నడిపిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడును నేనే. అప్పుడు ఎవరు నడిపిస్తారు? దేవుడు నడిపిస్తాడు. యవన ప్రాయంలో నీకు ఇష్టం వచ్చినట్టుగా నడిస్తే, ముసలితనానికి ఇంకొకటి నడిపిస్తాడు. నిన్ను కాని చోటికి నిన్ను తీసుకెళ్తాడు. ఇప్పుడు మన జ్ఞానం ఉంది కాబట్టి అన్నింటినీ ఫాలో అవుతున్నాం. రేపన్న రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే మనల్ని తీసుకెళ్ళి మనకి ఇష్టం కాని స్థలం ఏంటిది? నిత్య నరకం. మనకి ఇష్టం కాని స్థలం ఏంటిది? నిత్య నరకం. ఎవరికన్నా నిత్య నరకం అంటే ఇష్టమా? ఉండదు. ఇప్పుడు మనం దేవుణ్ణి వెంబడించకపోతే అప్పుడు మనల్ని ఇష్టం కాని చోటికి తీసుకెళ్తారు. అందుకే 19వ వచనం చివరిలో, నన్ను వెంబడించు. నీకు అంతగా నన్ను వెంబడించాలని, నన్ను ప్రేమించాలని కనుక నీకు ఆశ ఉంటే నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి అని దేవాది దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనను వెంబడించడానికి యవన ప్రాయమే కాదు, కష్టమే కాదు, వేదనే కాదు, అనారోగ్యమే కాదు, కోట్లు నీకు వచ్చే ప్రోగ్రాం ఉన్నా దేవుని కొరకు త్యాగం చేసి ఆయన సన్నిధికి వచ్చే అలవాటు చేసుకున్నాను. అప్పుడు ఆయన నీకు శాశ్వతమైన ప్రేమను, విడువకని ఎడల కృపను చూపుతాడు. మనము సంతోషములోనే దేవుని వెంబడించడం కాదు, వేదనలోనూ దేవుని వెంబడించడానికి మనం ఇష్టపడాలి. అందుకే ఏమంటున్నాడంటే, ముసలివాడు అయినప్పుడు నిన్ను ఇష్టము కాని చోటికి నిన్ను తీసుకెళ్తారు. నీ సమయం అంతా అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి రావాలంటే నేను తీసుకొచ్చేవాడు ఎవడు ఉండడు.
పరలోక రాజ్యం వెళ్ళాలంటే అక్కడికి నిన్ను తీసుకొచ్చేవారు ఎవరు ఉండరు. మరి ఎప్పుడు నీ కాళ్ళు చేతులు మంచిగున్నప్పుడు, నీ కుటుంబ పరిస్థితి మంచిగున్నప్పుడు, నీ యవన ప్రాయములో నన్ను వెంబడించడానికి ప్రయత్నం చేస్తే ముసలితనములో నేను నిన్ను నడిపిస్తానని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, సంసోనును ఒక్కసారి జ్ఞాపకం చేద్దాం. సంసోను పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన మొక్కుబడి చేసుకొని తల్లిదండ్రులు ఆయనకు అన్నారు, అయ్యా నువ్వు ఆడికి పడితే ఆడికి తిరగడానికి లేదురా, నువ్వు నాజీరు చేయబడ్డావు అని అంటే ఆగిండా ఎక్కడికి పోయిండు? ఎదురు ఊరికి వెళ్ళిపోయిండు. నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. చేతవా లేదా అన్నాడు. వద్దురా నాయన, వాళ్ళు వద్దురా బాబు అంటే వెళ్ళలేదు. వినకుండా అమ్మాయిని చేసుకున్నాడు. పోనీ ఉన్నదా? లేదు. ఆఖరికి నానా తంటాలు పడ్డాడు, నానా యాత్రలు పడ్డాడు, నాలుగు బాధలు పడ్డాడు. ఇప్పుడు ముసలితనం వచ్చింది. ఏమొచ్చింది? దేవుని బలం పోయింది. గుండె చేశారు. అందుకే గుండె చేయించుకోవద్దంటే మన వాళ్ళు గుండె చేయించుకుంటారు. నో ప్రాబ్లం. ఎండాకాలం మంచి ఫ్యాషన్. చెప్పండి. గుండె చేశారు సంసోను గారికి. ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? ఆయనకి ఇష్టమైన స్థలమేనది. సంసోను గారికి ఇష్టమైన స్థలమేనా? నాజీరు చేయబడినటువంటి వ్యక్తులకు ఇష్టమైన స్థలం ఏది? దేవుని మందిరం. దేవుని మందిరానికి వెళ్ళాల్సినటువంటి సంసోను ఎక్కడికి వెళ్ళిండు? దాగోను గుడిలోకి. అందరికంటే ముందు ఈయనే ఉన్నాడు. ఎందుకని వెంబడించాల్సిన సమయంలో యేసయ్యను వెంబడించకపోతే వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఎక్కకూడని మెట్లు ఎక్కాల్సి వస్తుంది. వెళ్ళకూడని స్టేషన్లకు వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళకూడని కోర్టులకి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడు సంసోను గారు యవనస్తుడుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట విన్నారా? వెళ్ళలేదు కాబట్టి సంసోను ఇష్టమైన చోటికి తిరిగాడు కాబట్టి ఇక అయిపోయింది అంతా. ముసలితనానికి వచ్చేసరికి కాళ్ళు చేతులు కట్టేశారు. కాళ్ళు చేతులు కట్టి ఎక్కడికి తీసుకెళ్లారు? దాగోను గుడి దగ్గరికి తీసుకెళ్ళారు. నీకు ఇష్టమైన గుడి కాదు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ రోజు నీకు ఇష్టమైనట్టుగా తిరుగుతున్నావేమో, వేదనను బట్టి బాధను బట్టి దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నాను. ఒకానొక దినాన నీకు ఇష్టం కాని చోటికి తీసుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, సంసోను స్థితి వలె మనం ఉండడానికి వీల్లేదు కదా. దేవుడు ఎక్కడ ఎవరిని ఎప్పుడు నడిపించాలో అక్కడ నడిపించడానికి, ప్రభువా ఇగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నీకు స్తోత్రం. నాకు ఈ అనారోగ్యం వచ్చింది, నీకు స్తోత్రం. నాకు ఈ బాధ, ఇంట్లో ఈ బాధ వచ్చింది, నీకు స్తోత్రం. అన్ని సమయాలలో ఆయనను వెంబడించడానికి మనము ఇష్టపడగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. కనుక వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుని వెంబడించడానికి ఇష్టపడతాడు. నీ పరిస్థితులు వేదనకరంగా బాధాకరంగా ఉన్నాయా? దేవుణ్ణి వదిలిపెట్టమా. యోబు గారు అదే ఫాలో అయ్యాడు. వేదన వచ్చింది, దేవుని వదిలిపెట్టలేదు. కష్టం వచ్చింది, దేవుని వదిలిపెట్టలేదు. బాధ వచ్చింది, దేవుని వదిలిపెట్టలేదు. ఆస్తి అంతా పోయింది, దేవుని వదిలిపెట్టలేదు. పిల్లలు చచ్చిపోయారు, దేవుని వదిలిపెట్టలేదు. వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. పౌలు శీలలు కూడా అంతే. యేసయ్య కొరకు దెబ్బలు తిన్నారు, యేసయ్య కొరకు తిట్లు తిన్నారు. యేసయ్య కొరకు స్టెఫెన్ గారు ప్రాణం అర్పించాడు. శిష్యులందరూ యేసయ్య కొరకు ప్రాణాలు అర్పించారు. వేదనతో భారభరితమైనటువంటి మనసుతో యేసయ్యను వెంబడించారు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? వేదనాభరితమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడించడానికి ఒక తీర్మానంలోకి వెళదాం. కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా చూడండి. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తా. చివరిగా ఒక మాటను తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూడండి. 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. చూడండి, దేవుడు మన దగ్గరకు తిరిగి లేచినటువంటి వారితో వెంటబెట్టుకొని వస్తాడట. 17వ వచనం చూస్తే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలము మీద కొనిపోకడుదుము. కాగా మనము సదాకాలము
సదాకాలము మనము దేవునితో ఉంటాం. ఎప్పుడు వేదన భరితమైనటువంటి మనసుతో దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు మన కొరకు తిరిగి లేచినటువంటి వారిని వెంట పెట్టుకొని మన కొరకు వస్తాడు. వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి సదాకాలం ఆయనతో ఉండే కృపనిస్తాడు. అంతేలే కానీ వంకలు పెట్టి మందిరాన్ని మానేసి, వంకలు పెట్టి ప్రార్థన మానేసి, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. తలలు వంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడు, వందనములు తండ్రి, ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందును బట్టి వందనాలు. ఎంతమంది అయితే ప్రభా ఆసక్తితో మీ మాటలు విన్నారో వారిని అందరినీ దీవించి ఆస్వాదించండి, బలపరచండి. నిర్లక్ష్యంగా ఉన్న వారిని కూడా బలపరచండి. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీ కృపను అనుగ్రహించి వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించి మహిమను అందుకుంటారు. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.